ఒక చిన్న కొబ్బరికాయ ఇద్దరు స్నేహితులకు పెద్ద సమస్యను తెచ్చింది. కాని అదే వారికి జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పింది. ఒక అందమైన పచ్చని అడవిలో ఒక చురుకైన కోతి మరియు మంచి మనసున్న కుందేలు నివసించేవి. అవి ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ప్రతిరోజు కలిసి అడవిలో తిరుగుతూ, ఆటలు ఆడుతూ, పండ్లు తింటూ సంతోషంగా గడిపేవి. ఒక రోజు ఉదయం అవి ఇద్దరూ అడవిలో నడుస్తూ ఉండగా నేలపై పడి ఉన్న ఒక కొబ్బరికాయ కనిపించింది. కోతి ఆ కొబ్బరికాయను తీసుకుని ఒక రాయికి కొట్టి పగలగొట్టింది. లోపల ఉన్న చల్లని కొబ్బరి నీటిని మొదట కోతి తాగింది, తరువాత కుందేలుకి ఇచ్చింది. ఆ నీరు చాలా తీపిగా, చల్లగా ఉంది. అది తాగిన వెంటనే ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. ఆ రోజు నుంచి వారికి కొబ్బరి నీళ్లపై చాలా ఇష్టం పెరిగింది. కొద్దిసేపటి తరువాత కోతి దూరంలో ఒక పెద్ద కొబ్బరి తోటను చూసింది. ఆ తోటలోని చెట్లు అన్నీ కొబ్బరికాయలతో నిండిపోయి ఉన్నాయి. కోతి కుందేలును చూసి చెప్పింది, రాత్రి అక్కడికి వెళ్లి కొంచెం కొబ్బరికాయలు తీసుకుందాం, ఏమంటావు? మొదట కుందేలు కొంచెం భయపడింది. కాని కొబ్బరి నీళ్ల రుచి గుర్తొచ్చి అది కూడా ఒప్పుకుంది. ఆ రాత్రి ఇద్దరూ నిశ్శబ్దంగా ఆ తోట దగ్గరకు వెళ్లారు. తోట చాలా నిశ్శబ్దంగా ఉంది. కుందేలు నేలపై నిలబడి కాపలా చూస్తోంది. కోతి త్వరగా ఒక పొడవైన కొబ్బరి చెట్టెక్కింది. మరంలోకి ఎక్కిన కోతి ఒక పెద్ద కొబ్బరికాయను కోసింది. కింద నిలబడి ఉన్న కుందేలు దాన్ని పట్టుకోడానికి సిద్ధంగా ఉంది. అంతలోనే ఆ తోట యజమాని అక్కడికి వచ్చాడు. అతని అడుగుల శబ్దం వినగానే కుందేలు భయంతో దగ్గరలో ఉన్న ఒక పొదలో దాక్కుంది. మరంలో ఉన్న కోతి చేతిలో కొబ్బరికాయ పట్టుకుని భయంతో కదలకుండా కూర్చుంది. తోట యజమాని పైకి చూసి కోపంగా అరిచాడు, అయ్యో, ఎవరు నా కొబ్బరికాయలు కోస్తున్నారు? అతను ఒక పెద్ద కర్ర తీసుకుని చెట్టు కింద నిలబడి, కిందికి రా, కిందికి రా అని చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. చెట్టు కొంచెం ఊగింది. పైకి కూర్చున్న కోతి భయంతో వణికిపోయింది. కింద పొదలో దాక్కున్న కుందేలు ఈ దృశ్యం చూసి నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటి తరువాత యజమాని ఎక్కడ చూసినా ఎవరూ కనిపించక కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు కోతి త్వరగా చెట్టు నుంచి దిగింది. తూ అని కోతి అంది. ఇద్దరూ అడవి వైపు చాలా వేగంగా పరుగెత్తారు. చివరికి వారు అడవికి చేరుకున్నారు. ఒక చెట్టు కింద కూర్చుని ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి తరువాత కుందేలు కోతిని చూసి చెప్పింది, మనము తప్పు చేశాము. కొబ్బరికాయల కోసం దొంగతనం చేయడం వల్ల మనం దాదాపు పట్టుబడిపోయాం. కోతి కూడా తన తప్పును అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి వారు నిర్ణయించుకున్నారు, ఎప్పుడూ దొంగతనం చేయకూడదు. ఆ తరువాత వారు అడవిలో దొరికే పండ్లు తింటూ మళ్లీ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. సాయంత్రం సూర్యాస్తమయం అడవిని బంగారు రంగుతో నింపుతుండగా కోతి మరియు కుందేలు తమ స్నేహాన్ని గుర్తు చేసుకుని మళ్లీ నవ్వాయి. మోరల్: దొంగతనం తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ నిజాయితీ జీవితం మాత్రమే నిజమైన శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి.